నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టాలను పక్కన పెట్టి రాత్రికి రాత్రే కూల్చివేతలు చేపట్టడంపై కోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. బాధితుల కోర్టులను ఆశ్రయించకుండా అడ్డుకోవడానికే ఇలాంటి చర్యలు చేపడుతున్నారా అని అధికారులను నిలదీసింది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కొండాపూర్లోని సర్వే నెంబర్ 60 భూమి విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రా రెవెన్యూ అధికారుల తీరుపై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు చట్టానికి లోబడి వ్యవహరించాలని, కూల్చివేతలు చేపట్టే ముందు తప్పనిసరిగా నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేసింది. కొండాపూర్లోని సర్వే నెంబర్ 60 ఫ్లాట్ నెంబర్ 9లో ఉన్న తన కాంపౌండ్ వాల్ను వాచ్మెన్ గదిని హైడ్రా అధికారులు అక్రమంగా కూల్చివేశారంటూ పెమ్మసాని సుధారాణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శేర్లింగంపల్లి తహసీల్దార్ ఆదేశాల మేరకే తాము చర్యలు తీసుకున్నామని హైడ్రా మొదట కోర్టుకు తెలిపింది. అయితే తమ కార్యాలయం సర్వే నెంబర్ 60లో ఎలాంటి కూల్చివేత ఆదేశాలు ఇవ్వలేదని తహసీల్దార్ కోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేశారు. సర్వే నెంబర్ 59లోని ప్రభుత్వ భూమి విషయంలో మాత్రమే హైడ్రాకు సమాచారం అందించినట్లు తహసీల్దార్ పేర్కొన్నారు. దీంతో హైడ్రా అధికారులు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వ సంస్థలే న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. హైడ్రా ఒక సమాంతర కార్యనిర్వాహక వ్యవస్థగా పనిచేస్తోందా అని కూడా కోర్టు ప్రశ్నించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మరి కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో హైడ్రా ఎలాంటి సమాధానం ఇస్తోంది? హైడ్రా కూల్చివేతకు సంబంధించి హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా శేర్లింగంపల్లి మండలంలో సర్వే నెంబర్ కొండాపూర్ సర్వే నెంబర్ కంపౌండ్ వాళ్ళతో పాటు గదిని కూల్చివేసిందని చెప్పి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ సందర్భంగా ఏదైతే హాలిడేస్, పబ్లిక్ హాలిడేస్, సమిత సమయాలు, అలాగే రాత్రి సమయాల్లో ప్రైవేట్ ఆఫీసులుగా కూల్చివేతలు చేపడుతున్నారా అంటే హైకోర్టు అయితే హైకోర్టు ప్రశ్నించింది. ఎందుకంటే రాత్రి సమయాల్లో కానీ పబ్లిక్ హాలిడేస్ రోజుల్లో కానీ కోసం అవకాశం లేకుండా తీసుకొని మరి కూల్చివేతలు చేస్తున్నామని కూడా హైకోర్టు ప్రశ్నించింది. అదే సమయంలో ప్రభుత్వ స్కీముల రక్షణకు హైకోర్టు అందరికీ చెప్పడం లేదు, కానీ చట్టబద్ధంగా కొనసాగించాలని కోసం అభ్యర్థన చేసింది. అదేవిధంగా తహసీల్దార్ ఇచ్చిన ఆదేశాల మేరకు తాము కూల్చివేతలు చేపట్టామన్నటువంటి వాదన నేపథ్యంలో కూడా తహసీల్దార్ తహసీల్దార్ని కూడా ఇంపార్షనల్ అభివృద్ధి కావాలని కూడా కోర్టు ఆదేశిస్తున్న నేపథ్యం నిన్న జరిగినటువంటి వాదన సమయంలో తహసీల్దార్ కోర్టులో పనిచేస్తున్న తహసీల్దార్తో రావడం జరిగింది. గతంలో ఇచ్చినటువంటి తహసీల్దార్ ఆదేశాల కొత్తగా వస్తున్నట్టు కూడా తహసీల్దార్ చెప్పిన నేపథ్యంలో పనిచేసినటువంటి తహసీల్దార్ వెంకటరెడ్డిని అక్కడ విచారణ తీసుకొని వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ 11వ తేదీకి విచారణ అయితే వాయిదా వేసింది. అదే సమయంలో ప్రభుత్వ భూములకు సంబంధించి సర్వే నిర్వహించారా, రెవెన్యూ ఆఫీసర్లకు ప్రభుత్వ భూములు ఎక్కడ ఉంటాయో కలెక్టర్ దాన్ని ఎందుకు తెలియదని కూడా వాళ్ళు ప్రశ్నించారు. అదే సమయంలో ప్రైవేటు ఎవరైతే అధికారులు ఉన్నారో అనుకూలంగా 4 నెలల కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది. అయినా కూడా అయితే ఈ విధంగా కూల్చివేతలు చేపట్టిందనేది కూడా హైకోర్టు ప్రశ్నించారు. మొత్తంగా ఇప్పటికే హైదరాబాద్ పనిచేస్తాను వెంటనే తొలగించాలని థ్యాంక్ యూ రమేష్.